అందరికీ నమస్తే. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రామాచారి. మనందరి గురువుగారు అయినటువంటి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్, మరి మీ జీవితం మీ చేతుల్లో ఈ యొక్క అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. మన జీవితాన్ని నూతనంగా నిర్మించుకోవడానికి, ఒక కొత్త జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవడానికి ఏం చేయాలి అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఒక కొత్త జీవితం మన యొక్క అనుభవంలో సృష్టించబడాలంటే, మన జీవిత అనుభవాల్లో ఒక కొత్త జీవితం సృష్టించబడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మన పట్ల మనం ప్రేమగా ఉండాలి. మనల్ని మనం అంగీకరించాలి. మన శరీరాన్ని, మన రంగుని, మన వయసుని, మన జీవితాన్ని మనల్ని మనం అంగీకరించాలి. మనల్ని మనం అంగీకరిస్తేనే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం. మనల్ని మనం అంగీకరించలేనప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం అసాధ్యం అవుతుంది. మరి మనల్ని మనం ప్రేమించుకుంటున్నామా లేదా అనే దానికి ఏంటి కొలమానం అంటే, మీ పట్ల మీరు ఎప్పుడు కూడా తప్పుల్ని ఎంచకూడదు. ఇప్పుడు ఏదో పని చేస్తూ ఉన్నారు, ఏదో నష్టం జరిగింది, ప్రపంచం అంతా ఏకమై మిమ్మల్ని ఒక దోషిలా నిలబెట్టినా సరే మీ పట్ల మీరు తప్పుని ఎంచకూడదు. అక్కడ ప్రపంచం అంతా మిమ్మల్ని సూటిపంటి మాటలతో అంటుంది, నానా రకాలుగా. ప్రపంచం అంతా ఏకమైపోయింది, మీ ఇల్లంతా కూడా ఏకమైపోయింది, మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టారు. అయినా సరే అక్కడ మీ పట్ల మీరు ఏ విధంగానూ తప్పుని ఎంచకుండా మీరు ఉండగలగాలి. ఎప్పుడైతే మీరు అది చేయగలిగే స్థితిలో ఉంటారో, మీ పట్ల మీరు ఆ మంచిగా ఉండగలుగుతారో, అది మీ పట్ల మీరు ఎంతో ప్రేమగా ఉన్నారనే దానికి కొలమానం. కాబట్టి మీలో మీరు ఎన్నటికీ ఏ విషయానికి తప్పులు ఎంచకూడదు అనేది అర్థం చేసుకోవాలి. మరి ఇది చెప్తున్నప్పుడు సాధారణంగా మనలో వచ్చే భావాలు ఏముంటాయంటే, నేను తప్పు చేశాను కదా, నా వల్ల ఇంత నష్టం జరిగింది కదా, దాన్ని నేను ఎలా ఒప్పుకునేది, దాన్ని ఎలా నేను అంగీకరిస్తాను, దానికి నేనే కదా కారణం అని చెప్పేసి సహజంగా వస్తూ ఉంటాయి నెగిటివ్గా. మనం చెప్పుకున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళంతా తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎప్పుడు మరి తప్పులే ఎంచుతూ వచ్చారు కదా అనే ఆలోచన వస్తూ ఉంటుంది సహజంగా. నాలో ఉన్న తప్పులు నేను గుర్తించకపోతే, నాలో ఉన్న తప్పులు నేను ఎంచకపోతే నేను ఎలా ముందుకెళ్ళేదనే వస్తూ ఉంటుంది మైండ్లో నుంచి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనసుకి సరైన శిక్షణ ఇవ్వాలి, సరైన విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి మనసు. ఈ పై విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం అనేది మనసు చెప్పే పాత సోది లాంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం ఏదైతే చెప్పుకున్నామో, తెలుసుకోకపోతే ఎట్లా, నేను చేసింది కరెక్టే, తప్పే కదా, నేను అలా ఉండకూడదు కదా అని ఏదైతే ఆ నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయో, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలన్నప్పుడు అవన్నీ కూడాను ఈ మనసు చెప్పేటటువంటి సోది, పాత సోది లాంటిది. మీరు మార్పు చెందకుండా నిరాకరించేలా మీ మనసును మీరు ఎలా తయారు చేసుకున్నారో గమనించండి ఫ్రెండ్. చాలా విషాదకరమైనటువంటి విషయం ఇది మన జీవితంలో. ఇంకేదో విషాదం కాదు, మార్పు చెందకుండా మీ మనసుని మీరు తయారు చేసుకున్నారు చూసారా, అది చాలా విషాదకరం. ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు చేయాల్సిన పైన ధ్యాస పెట్టాలి. ఈ ఆలోచనలు పక్కన పెట్టేయాలి. ఏం చేయాలో దాని మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. ఏం చేయాలో దాని మీద ధ్యాస పెట్టకుండా ఈ ఆలోచనలను పక్కన పెట్టేసామనుకోండి, అది మళ్ళా సరైన విధంగా అనిపించుకోదు. మరి ఏం చేయాలంటే, మనం ముందుగా చెప్పుకున్నటువంటి మిర్రర్ వర్క్, దాని విషయానికి వద్దాము. మరి ఒక అద్దంలో, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక అద్దంలో మరి మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీతో మీరు చెప్పుకోండి, నేను నిన్ను మంచిగా ఒప్పుకుంటున్నాను, నిన్ను
నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను. మీతో మీరు చెప్పుకోండి అద్దంలో మీ యొక్క మొహాన్ని చూసుకుంటూ. ఇప్పుడు మీలో ఏ భావాలు తలెత్తుతున్నాయో గమనించండి అలా చెప్పుకుంటున్నప్పుడు. ఇక్కడ మనం ఇతరుల్ని క్షమించేశాము, మన జీవితంలో ఉన్నటువంటి అందరినీ, కష్టపెట్టిన వాళ్ళని, నష్టపెట్టిన వాళ్ళని, ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ఇతరులందరినీ క్షమించేశాము. మన గతాన్ని అంతా కూడా క్షమించేశాము, మనల్ని మనం కూడా క్షమించేసుకున్నాము. కాబట్టి ఇలా చెప్పుకోవటం ఇంత ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా సులభంగా అనిపిస్తుందా లేదా అనేది గమనించాను ఫ్రెండ్. ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది ఇలా చెప్పుకోవడం అనేది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పట్ల ప్రేమగా ఉన్నాను అనేది చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అందరి పట్ల మనం ద్వేషంగా ఉన్నాం, మన మనసులో మన పట్ల మనం ద్వేషంగా ఉన్నాం. ఇప్పుడు అవన్నీ లేవు, అందరినీ క్షమించేశాం, గతాన్ని క్షమించేశాము, అందరినీ క్షమించేశాం. అందరినీ క్షమించేసిన ఉన్నటువంటి తర్వాతి స్థితిలో ఆ అద్దంలో చూసుకుంటూ మనతో మనం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నుగా మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నప్పుడు మరి ఇంత ముందు కంటే చాలా సులభంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఇది చాలా 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 కీలకమైన విషయం అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఒక కీ పాయింట్, ఒక డోరు, ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ తాళం చేయి కావాలి ఆ ఇంట్లోకి వెళ్ళడానికి. ఒక కొత్తగా మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవడానికి సంబంధించినటువంటి తాళం చెవి ఇది, కీ పాయింట్. ఏంటిది? మనల్ని మనం అంగీకరించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం మంచిగా భావించుకోవడం, మరి మనల్ని మనం మంచిగా అంగీకరించుకోవడం అనేది మన జీవితంలో సంభవించబోయేటటువంటి నూతన శుభ పరిణామాలకు నాంది ప్రస్తావన. మొట్టమొదటి స్టెప్ ఏంటయ్యా మీ జీవితంలో మంచి జరగడానికంటే, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నా పట్ల నేను ప్రేమగా ఉన్నాను, నన్ను నేను అంగీకరిస్తున్నాను. అది మొట్టమొదటి అడుగు. ఈ అడుగు ఎక్కడి వరకు తీసుకెళ్తుంది మిమ్మల్ని అంటే, మీ జీవితాన్ని అద్భుతంగా జీవించే వరకు ఈ యొక్క అడుగు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నన్ను నేను కించపరచుకోవడం ఎక్కువ ఉన్నటువంటి రోజుల్లో ఈవిడ లూయిస్ ఎల్హే గారు ఆవిడ యొక్క అనుభవాన్ని ఏం చెప్తున్నారంటే, ఆవిడ్ని కించపరుచుకునేటటువంటి రోజుల్లో మనం అంతా కూడా మన జీవితంలో మనల్ని మనం ఎన్నో రకాల కించపరుచుకునే ఉన్నాం. నేను ఒక ఎదవనానో, నేను దేనికి పనికిరానానో, నేను ఎప్పుడు ఇట్లానే ఒక ముద్దులాగా ఉంటాను అనో, అలా ఈవిడ కూడా ఆవిడ జీవితంలో కించపరచుకోవడం ఎక్కువగా ఉన్నటువంటి రోజుల్లో ఒకసారి ఆవిడ కొట్టుకునేదంట. అప్పట్లో తను మరి తనను తాను అంగీకరించుకోవడం అంటే ఏమిటో అస్సలు తెలిసేది కాదు తనకి. ఆ తెలియని తనం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిమితుల వల్ల అక్కడ ఉన్నటువంటి నమ్మకాలు ఎంత బలంగా ఉండేవంటే, ఎవరైనా ఏదైనా పాజిటివ్గా ఆవిడ గురించి చెప్పినా కూడా నిరాకరించేదంట. మీరు చాలా గొప్పవాళ్ళు మేడం అన్నారు అనుకోండి, ఆహా నాదే ఉందిలే, నాదే ఉంది ఆ గొప్ప, యాక్సెప్ట్ చేయం మనం. మన గురించి మనం ఎవరైనా మంచిగా చెప్పారనుకోండి పాజిటివ్గా, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా మంచిగా ఉన్నారు, మీరు చాలా గొప్పవాళ్ళు అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మనలో ఈ నెగిటివ్ అంతా కూడా స్టోర్ అయ్యింది కదా, మన మనసు ఏం చెప్తుంది, దాన్ని ఒప్పుకోదు. నేను ఎట్లా గొప్పవాడిని అని చెప్పేసి ఒప్పుకోదు. ఈవిడ అదే చెప్తున్నారు. ఆవిడ గతంలో ఆవిడకున్నటువంటి లేమితనం వల్ల, ఆవిడకున్నటువంటి పరిమితుల వల్ల, ఆవిడకున్నటువంటి నమ్మకాలు ఆ బలంగా ఉండటం ద్వారా ఏదైనా పాజిటివ్గా ఆవిడ గురించి చెప్పినా కూడా నిరాకరించేదంట. ఎవరైనా తనను చూసి మీరంటే ఇష్టం అని చెప్తే వాళ్ళని కొచ్చినేసేది ఇమీడియట్గా. ఎందుకు, నాలో ఏం చూసి ఇష్టపడుతున్నారు, నా లోపల నేను ఎలాంటి దాన్నో నిజంగా వాళ్ళకి తెలిస్తే కనుక ఇష్టపడతారని చెప్పి వాళ్ళ లోపల ఆలోచనలు వస్తుండే అంట. నా లోపల నేను చాలా చండాలంగా ఉంటాను, నా గురించి వీళ్ళకి తెలియదు కాబట్టి నువ్వంటే ఇష్టం అని చెప్తూ ఉన్నారు, నేను ఎలాంటి దానో నా గురించి తెలిస్తే నిజంగా వీళ్ళు ఇష్టపడతారా, ఇలా ఆలోచనలు సాగుతూ ఉండే ఆవిడలో. మనం ఎప్పుడైతే అంగీకరించుకుంటామో, మనల్ని మనంగా మనం ఎప్పుడైతే మన పట్ల మనం ప్రేమగా మన జీవితంలో ఉంటామో, అప్పుడు మన జీవితంలో అన్నీ కూడా అనుకూలిస్తాయి, అన్నీ శుభాలే సంభవిస్తాయి. ఈ విషయం అప్పట్లో ఆవిడికి తెలిసేది కాదు. ఈ యొక్క సత్యము, జీవిత సత్యము ఆవిడికి తెలిసేది కాదు. దాని ద్వారా ఏమైంది, ఒక గజిబిజి గందరగోళమైనటువంటి జీవితం ఉండేది ఆవిడ జీవితంలో. ఆవిడ జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి స్థితిని తీసుకురావడానికి, ఒక ప్రేమపూర్వకమైనటువంటి రిలేషన్స్ని, ఆ యొక్క సంబంధాన్ని ఆవిడ జీవితంలో నెలకొల్పుకోవడానికి చాలా కాలం పట్టిందంట ఈ బుక్ రాసినటువంటి ఆ లూయిస్ ఎల్హే గారికి. ఆవిడ ఏం చేశారంటే, ఆ సమయంలో ఇట్లా గజిబిజి గందరగోళంగా పూర్తి నెగిటివ్గా ఉన్నటువంటి సమయంలో ఆవిడ ఏం చేశారంటే, ఆవిడలో ఉన్నటువంటి చిన్న చిన్న మంచి లక్షణాలను వెతికి పట్టుకున్నారు ఆవిడ. అది చాలా హెల్ప్ఫుల్గా అయిపోయింది ఆవిడకి. అక్కడ ఎప్పుడైతే ఆవిడలో ఉన్నటువంటి మంచి లక్షణాలు పట్టుకున్నారో అక్కడ ఆవిడ ఆరోగ్యం బాగుపడడం అనేది మొదలైంది. ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ ఎలా వచ్చింది, ఆ క్యాన్సర్ని ఎలా బాగు చేసుకుంది, ఎటువంటి మందులు వాడకుండా
అనే దాని గురించి మనం ముందు ముందు తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే చిన్న చిన్న మంచి లక్షణాలని వెతికి పట్టుకోవడం జరిగిందో అది చాలా ఆవిడ జీవితానికి సహాయపడింది. ఆవిడ ఆరోగ్యం అంతా కూడా బాగైపోయింది. ఆ క్యాన్సర్ని కూడా నయం చేసుకుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే మన శరీరం మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవడం మొదలు పెడుతుంది అనేది అర్థం చేసుకోండి. ఎటువంటి జబ్బు ఉన్నా సరే మీ శరీరంలో ఆ శరీరం మొత్తం కొలాప్స్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడాను మరి ఆ శరీరాన్ని అద్భుతంగా నిర్మాణం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. యు ఆర్ ద ప్లాసిబో అనే బుక్ చదివితే గనక మరి తన ఆలోచనలతో ఆయన ఆ శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకున్నాడో ఆయన అనుభవాలు ఉన్నాయి అందుట్లో. అలాగే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న మంచి లక్షణాలని వెతుకు పట్టుకుని ఉంటామో, మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటామో, మనల్ని మనం ప్రేమించుకోవడం ద్వారా మరి సకల సంపదలు మనకి సిద్ధిస్తాయి. మన జీవితాల్లో ప్రేమ అనేది జనిస్తుంది. మనల్ని మనం సృజనాత్మకంగా వ్యక్తపరచుకోగలుగుతాం మనల్ని మనం ఫ్రెండ్. మొదట్లో మరి ఈవిడ గారు తనలో ఉన్నటువంటి చిన్న చిన్న మంచి లక్షణాలను అభినందించుకోవడంతో ప్రారంభించినటువంటి వీరు మరి తర్వాత మరి తనలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని మరి నేను బాగా లేను అని అనిపింపజేసే వాటిని కూడా ఆవిడ తను మంచిగా భావించి ప్రేమించుకునే ప్రయత్నం చేసి అందుట్లో సక్సెస్ అవ్వటం జరిగింది. ఆవిడ నేను బాగా లేను అని ఏదైతే అనిపిస్తుందో దాన్ని కూడా ఓకే, దీన్ని నేను ప్రేమిస్తున్నాను, దీని పట్ల నేను మంచిగానే ఉన్నాను అనేటటువంటి స్థితికి రాగలిగారు ఆవిడ. అప్పుడు ఏమైంది, ఆవిడలో ఒక నిజమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి మొదలైంది. ఇక్కడ నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అనే పదం ఏదైతే ఉందో, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, ఈ పదాన్ని ఒక నెల రోజుల పాటు పదే 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 మీతో చెప్పుకోండి. ఒక బుక్ తీసుకొని 108 సార్లు రోజు రాయండి. ప్రతిరోజు నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నా పట్ల నేను ప్రేమగా ఉన్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఒక 108 సార్లు రాయండి. చెప్పుకునే దానికంటే ఈ రాయటం ద్వారా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా పనిచేస్తుంది. పూర్వకాలంలో ఒక మంత్రాన్ని ఇచ్చేవాళ్ళు జపించమని. గాయత్రి మంత్రాన్ని ఒక 5 లక్షల సార్లు జపించవనో, లేకపోతే ఇంకో మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు జపించవనో ఏమవుతుంది, ఆ మంత్రం వాళ్ళకి సిద్ధిస్తుంది. ఇక్కడ మన ధ్యానంలోకి వచ్చేసరికల్లా వీటన్నిటికంటే అల్టిమేట్ స్టేజ్ ఏదైతే ఉందో అది ధ్యానమే. ధ్యానం ద్వారా సహజంగా మన జీవితంలో ఈ మార్పులు సంభవిస్తే ఇదేది మనకు అవసరం లేదు. నేను ధ్యానం చేస్తూ ఉంటాను రోజుకి 3 గంటలు 4 గంటలు. ఆ ధ్యానం ద్వారా నా జీవితం ఆరోగ్యంగా అయిపోతుంది, ఖచ్చితంగా ఆనందంగా అయిపోతుంది. నా జీవితంలో అన్ని రకాల సంపదలు సమకూరుతాయి. సరిగా మీరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎక్కడైతే మీరు ఆ ముందుకు వెళ్లకుండా ఆగిపోయి ఉన్నారో, స్ట్రక్ అయిపోయి ఉన్నారో, ఈ యొక్క విషయాలను మీరు పాటించడం ద్వారా మీ యొక్క జీవితాన్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని మీరు ప్రతిరోజు బుక్లో రాయండి, ఒక నోట్బుక్లో 108 సార్లు. ఈవిడ గారు ఇదే సలహా ఇచ్చారంట తనకు వచ్చేటటువంటి క్లయింట్స్కి. మరి ఎప్పుడైతే ఈ సాధన చేయమని ఆవిడికి సలహా, తన చుట్టూ ఉన్న వాళ్ళకి, తన క్లయింట్స్కి ఆ సలహా ఇచ్చారో ఆ ఫలితాలు చాలా అద్భుతంగా ఆవిడ గమనించారు వాళ్ళ నుంచి. ఇలా రోజు కనీసం 300 నుంచి 400 సార్లు దాకా మీతో మీరు చెప్పుకోండి, నా పట్ల నేను మంచిగా ఉన్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. రోజుకి 300-400 సార్లు మీతో మీరు చెప్పుకోండి. ఇదేమీ పెద్ద ఎక్కువేం కాదు ఫ్రెండ్. మీరు ఏదైనా సమస్య గురించి బాధపడేటప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువ సార్లు ఆ సమస్య గురించి తలుచుకుని ఉంటారనేది అర్థం చేసుకోవాలి. బాధపడుతున్నారు, ఒక సమస్య ఉంది మీ జీవితంలో, దీనికంటే ఎన్నో వందల వేల సార్లు మీరు ఆ సమస్యను గురించి అదే 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 తలుచుకొని మీ మైండ్లో స్టోర్ చేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఎక్కువసార్లు దాన్ని జపలాగా చేశారు. ఆ సమస్య గురించి జపం చేశారు మీరు. ఆ సమస్య పెరిగి పెద్దదై ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవాలంటే మన పట్ల మనం మంచిగా ఉండాలి, మన పట్ల మనం ప్రేమగా ఉండాలి. ఈ పదం ఏదైతే ఉందో, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించేటటువంటి మంత్రమైపోవాలి. ప్రతి క్షణం మీ మైండ్లో అది తిరుగుతూ ఉండాలి, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అనేది. ఎడతెరిపి లేకుండా నిరంతరము ఇలా మీతో మీరు చెప్పుకుంటూ ఉండే ప్రయత్నం చేయండి ఫ్రెండ్. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానని చెప్పుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయినటువంటి, మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వనటువంటి వ్యతిరేక భావాలన్నీ కూడా పైకి తేలుతాయి. మీ చైతన్యంలో పూడుకుపోయినటువంటి ఆ భావాలు, ఆ వ్యతిరేక భావాలన్నీ కూడా పైకి వస్తాయి. ఏమొస్తాయి అంటే అక్కడ మీరు లావుగా ఉన్నారనుకోండి, నేను ఇంత లావుగా ఉండి అందరూ నన్ను అసహించుకుంటూ ఉన్నారు కదా, నేను ఎలా మంచిగా ఒప్పుకొని నేను వచ్చేస్తుంది అక్కడ వెంటనే ఒక క్వశ్చన్. నేను అందంగా లేను కదా, నన్ను నేను ఎలా మంచిగా ఒప్పుకోగలను, వెంటనే వచ్చేస్తుంది అక్కడ ఒక క్వశ్చన్. అయ్యో లోపల నేను ఇంత చెడ్డవాడిని కదా,
లేదా నేను లోపల ఇంత చెడ్డదాన్ని కదా, నేను ఎలా నన్ను మంచిగా ఒప్పుకోగలను? వెంటనే వచ్చేస్తుంది క్వశ్చన్. ఈ విధంగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటే మార్పులన్నీ వచ్చేస్తాయా? వెంటనే మన లోపల క్వశ్చన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెడుతున్నామో ఈ క్వశ్చన్లు మీలో వస్తున్నాయంటే మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారు, ఆ మార్పు మీలో మొదలైంది. ఇలాంటి వ్యతిరేక భావాలు మీలో ఖచ్చితంగా తలెత్తుతాయి అనేది అర్థం చేసుకోండి ఫ్రెండ్. అయినా సరే మీరు కాస్త సంయమనం పాటించి సహనంతో ఉండి ఇవన్నీ మిమ్మల్ని మీరు మీ గతంలోనే అతుక్కుపోయేలా చేస్తాయే తప్ప మిమ్మల్ని ఆ ప్రగతి పదం వైపు నడిపించవు. ఇవన్నీ ఏం చేస్తాయి, ఆ గతంతోనే అక్కడే అతుక్కుపోయేలాగా మిమ్మల్ని ఉంచేస్తాయి, ముందుకు వెళ్ళనీయకుండా. ఈ ఆలోచనలతో పోరాడకుండా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, మీరు నాలో నుంచి వెళ్ళిపోండి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఆ ఆలోచనలకి ఎప్పుడైతే నువ్వు లావుగా ఉన్నావు కదా, నువ్వు పెద్ద చెడ్డవాడివి కదా అనే ఆలోచన వచ్చిందనుకో, దానికో థ్యాంక్స్ చెప్పండి. ఇన్ని రోజులు ఉన్నావు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రమా. ఆ యొక్క ఆలోచనకి, ఆ నెగిటివ్ ఆలోచనకి థ్యాంక్స్ చెప్పండి, నమస్కారం చేయండి. చెప్పేసి మీరు నాలో నుంచి వెళ్ళిపోండి అని ఆ ఆలోచనలతో చాలా సున్నితంగా చెప్పండి, మృదువుగా చెప్పండి. ఆ నెగిటివ్ ఆలోచనలకి మీరు నాలో నుంచి వెళ్ళిపోండి, ఇన్ని రోజులు బట్టి చాలా మీరు నాకు సహాయం చేశారు, ఇంకా అవసరం లేదు, మీరు నాలో నుంచి వెళ్ళిపోండి, చాలా మృదువుగా చెప్పండి, సెన్సిటివ్గా. ఇలా సాధన చేస్తూ పోతే మీలో పాతుకుపోయినటువంటి చెత్తంతా కూడా పైకి తేలుతుంది ఫ్రెండ్, బయటకు వచ్చేస్తుంది ఆ చెత్తంతా కూడా. ఇక్కడ మన లాజిక్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఈ విషయాలేమీ అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమంటారంటే వెంటనే ఈ చాలా మూర్ఖత్వం, ఏదో చెప్తా ఉన్నాడు ఒక సోదిలాగా, ఇది ఏదైనా నమ్మేటట్లుగా ఉందా, నమ్మే విషయాలేనా ఇవన్నీ, ఇదంతా పచ్చి అబద్ధం బూటకం, నేను ఆ పని చేసి ఉంటే నేను ఎలా మంచిగా ఒప్పుకోను. ఇలాంటి ఎన్నో మీలోని పరిమితమైనటువంటి ఆలోచనలు, నమ్మకాలు ఇవన్నీ కూడా పైకి తేలి వస్తూ ఉంటాయి ఫ్రెండ్. ఆ ఆలోచనలు అలాగే మీలో నుంచి వెళ్ళిపోనియండి, వెళ్ళిపోవాలి, మీలో నుంచే వెళ్ళిపోవాలి, వేరే మార్గం లేదు. అవన్నీ పాత పద్ధతులతోనే, పాత జీవితంతోనే అతుక్కుపోయేటట్లు చేసి మిమ్మల్ని నూతనంగా మార్పు చెందనివ్వకుండా చేసేటటువంటి ఆలోచనలే. అయినా అవి మీ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు అనేది అర్థం చేసుకోండి. మీరు వాటిని మీకు సత్యమని నమ్మనంత వరకు ఆ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే వాటిని నమ్మట్లేదు కదా మీరు ఇప్పుడు. ఇంత ముందు వరకు వాటిని బలంగా నమ్మారు మీ జీవితంలో అదే సత్యమని, కానీ ఇప్పుడు ఆ సత్యమని నమ్మట్లేదుగా. కాబట్టి ఆ ఆలోచనలు మీ లోపల వస్తున్నా కూడా ఇప్పుడు అవి మీ మీద పనిచేయవు. ఒకటే మంత్రం, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోండి. మీకు ఏమి జరిగినా కూడా, మీతో ఎవరేమి చెప్పినా కూడా, మీకు ఎవరేమి చేసినా కూడా పర్వాలేదు, ఎవరన్నా ఏమన్నా చేయనియండి, మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానని చెప్పుకుంటూ పోండి. నిజానికి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని మంచిగా ఒప్పుకొనివ్వకుండా ప్రవర్తించినా కూడా మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నానని చెప్పుకుంటున్నట్లయితే మీరు ప్రగతి పదవిలో ప్రయాణిస్తున్నట్లు లెక్క. ఆ సరికాని ఆలోచనలకి, ఆ నెగిటివ్ ఆలోచనలకి శక్తి ఇవ్వనంత వరకు అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు అనేది అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచనలు ఒక చోటకు చేకూర్చబడినటువంటి పదాల పొందికలే అనేది అర్థం చేసుకోవాలి. ఈ ఆలోచన అనేది ఆ యొక్క పదాల పొందికే ఈ ఆలోచనలు ఏవైనా సరే వాటికి అర్థం లేదు, మనమే వాటికి అర్థాన్ని ఇస్తామనేది అర్థం చేసుకోవాలి. ఏదో ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనకి అర్థం లేదు, మనం ఏం చేస్తాము, ఆ ఆలోచనకి శక్తిని ఇచ్చి ఆ ఆలోచనకి ఒక అర్థాన్ని ఇస్తాం. అందుకే మనకు మనం అండగా నిలబడి మనల్ని మనం ప్రగతి పదంలో నడిపించేటటువంటి ఆలోచనలే చేద్దాము. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మనకు మనం అండగా ఉండాలి, మన పట్ల మనం తోడుగా నిలబడాలి. ఇతరుల అభిప్రాయాలను వదిలిపెట్టేయడం కూడా మనల్ని మనం అంగీకరించుకోవడంలో ఒకానొక అంశం. ఉదాహరణకి నేను మీ పక్కనే ఉండి, మీరు ఎవరైతే చూస్తున్నారో మీ పక్కనే నిలబడి నువ్వు ఎర్రపందివి అని మిమ్మల్ని గేలి చేశాను అనుకోండి, మిమ్మల్ని అల్లరి చేశాను అనుకోండి, మీరు నన్ను చూసి నవ్వుకోవచ్చు, లేదా నాపై కోపడవచ్చు, లేదా నన్ను ఒక మూర్ఖుల్లాగా మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి దీన్ని మీరు నిజమని నమ్మరు, ఎందుకంటే అది మీరు కాదు కాబట్టి. నేను అన్నంత మాత్రాన ఇది నిజమని నమ్మరు. అయినా చాలా వరకు మన గురించి మనం నమ్మటానికి ఎంపిక చేసుకునేవి, అవి అసలు నమ్మి ఆచరించవలసినవి కానివి గాను, మరి అవాస్తవాలైనవి గాను ఉంటాయనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఒకవేళ నేను అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎర్రపందిగా భావించుకొని మీరు మీ నిజమైన అర్హతని, మీ యొక్క శరీరాకృతిని చూసి నిర్ధారించినట్లు అవుతుంది. భావించుకున్నారనుకోండి, నేను అన్నంత మాత్రాన మీరు అదే అని చెప్పేసి, అక్కడ ఏంటి అర్థం, మీ శరీరాకృతిని, మీ నిజమైన అర్హత అదే అని చెప్పేసి
నిర్ధారించినట్లు అవుతుంది. ఎన్నోసార్లు కూడా మన పట్ల మనం తప్పుగా భావించేవో నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలే ఉండి ఉంటాయనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. ఎన్నోసార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవి నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలే అయి ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. మరి ఆ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణత మరి అనన్యత అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. సృష్టి ఎప్పటికీ కూడా ఉన్న వాటిని తిరిగి సృష్టింపజేయదు. ఈ సృష్టి ఈ భూమండలపు ఉనికి ప్రారంభం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ 2 వర్షపు చుక్కలు లేదా మంచుగడ్డలు ఒకేలా లేవు. ప్రతి చిన్న గడ్డి మొక్క ఇంకో గడ్డి మొక్క నుంచి విభిన్నంగానే ఉంటుంది, వేరుగానే ఉంటుంది. 2 మన వేలిముద్రలు కూడా విభిన్నంగానే ఉంటాయి ఫ్రెండ్. మనం అందరం కూడా ఎవరికి వారే విలక్షణమైనటువంటి వాళ్ళమే. మన ఉనికికి ఉద్దేశమే విలక్షణత. యూనిక్ మనమే, అందరికంటే ఒక యూనిక్. ఎవరితో మనం పోల్చుకోవడానికి లేదు, మనలా ఇంకెవరు ఉండరు. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్య పోటీ కానీ హెచ్చుతగ్గులు కానీ ఉండవు. ఇతరులాగా ఉండటానికి ప్రయత్నించడం కూడా ఆత్మని కించపరుచుకున్నట్లే అవుతుంది. మన ఆత్మని కించపరుచుకున్నట్లు వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలని ఎప్పుడైతే పోటీ పడతామో అది మన ఆత్మని మనం కించపరుచుకున్నట్లు అవుతుంది. ఈ భూమండలానికి మనం వచ్చింది మనం ఎవరమో మనం ఏమిటో మన జీవన క్షేత్రంలో మనం సంపూర్ణంగా వ్యక్తీకరించడానికే అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ యొక్క కొత్త చైతన్యంతో జీవించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మంచిగా భావింపజేసే ఆలోచనలే చేయండి. మిమ్మల్ని మీరు మంచిగా భావింపజేసే పనులే చేయండి. మరి మిమ్మల్ని మీరు మంచిగా భావింపజేసే వ్యక్తులతోనే ఉండండి. మీ శరీరాన్ని మంచిగా భావింపజేసేటటువంటి ఆహార పదార్థాలని ఆ యొక్క పానీయాలని తీసుకోండి. మిమ్మల్ని మీరు మంచిగా భావింపజేసేటటువంటి ప్రదేశాలకే వెళ్ళండి ఫ్రెండ్. మిమ్మల్ని ఇబ్బంది తిట్టేవాళ్ళు, మిమ్మల్ని అసహించుకునే వాళ్ళందరినీ దూరంగా ఉంచండి. మిమ్మల్ని మంచిగా భావింపజేసేటటువంటి వ్యక్తులతోనే ఉండండి. ఆ ప్రదేశాలకి వెళ్ళండి, ఆ పనులే చేయండి, ఆ ఆలోచనలే చేయండి. మరి దీని గురించి మరింత ఈ యొక్క జ్ఞానాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.